హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే రీసెంట్గానే గవర్నమెంట్ సెక్టర్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ అయితే ఒకే ఒక పోస్ట్ ఉంది. ఇన్ కేస్ మీకు ఈ పోస్ట్పై ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మనం డీటెయిల్స్ని క్లియర్గా చెక్ చేద్దాం. యాక్చువల్లీ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. నోటిఫికేషన్ ఉన్న పోస్ట్ ఏంటి, పోస్ట్కి అప్లై చేసే క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఈ డీటెయిల్స్ని ఇప్పుడు మనం క్లియర్గా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్ట్ చూసుకుంటే ప్రోగ్రామ్ అసిస్టెంట్. ముందుగా చెప్పినట్లు ఒకే ఒక వేకెన్సీ ఉంది. ఈ పోస్ట్కి మేల్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేయొచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా అప్లై అయితే చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, అది గుర్తుంచుకోండి. ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ అంటూ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేటటువంటి శాలరీ గురించి మాట్లాడుకుంటే, ఇన్ కేస్ మీరు ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ జాబ్ కనుక సెలెక్ట్ అయితే శాలరీ అనేది మీకు 50,000 to 60,000 శాలరీ అయితే ఉంటుంది. అంటే 50,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. దానితో పాటు ఎవరైతే సైన్స్ బ్యాక్డ్రాప్లో డిగ్రీ కంప్లీట్ చేసి అగ్రికల్చర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రీసెంట్గానే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఇంటి దగ్గరే ఉండి విత్ అఫోర్డబుల్ ఫీజెస్తో ఎటువంటి ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ యాక్సెస్ అనేది లేకుండా జస్ట్ మొబైల్లోనే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని కంప్లీట్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా ఇంటి దగ్గరే ఉండి మీరు మధ్యలో డిస్కంటిన్యూ చేసినటువంటి మీ స్టడీస్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చూసుకోండి. సో ఇక మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీకు ఇంకొక విషయం తెలియజేయాలి. మీరు ఏదైతే ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఈ ప్రోగ్రాంలో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని యాక్సెస్ అయితే చేస్తే మీకు ఏదైతే లెర్నింగ్ మెటీరియల్ ఉంటుందో దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మీకు ఈ బుక్స్, స్టడీ గైడ్స్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి నోటబుల్ అల్యూమినీస్ కింద డాక్టర్ ఎం వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీమతి మినీ ఐపీఈ, ఈమె చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా, జస్టిస్ జె చలమేశ్వరరావు గారు, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి ఆంధ్ర యూనివర్సిటీకి నోటబుల్ అల్యూమినీస్గా ఉన్నారు. సో ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు, మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను గూగుల్ ఫామ్కి సంబంధించి. అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఏదైతే మీరు మధ్యలో స్టాప్ చేసినటువంటి మీ ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని మళ్ళీ అయితే స్టార్ట్ చేశారు. ముందుగానే చెప్పినట్లు మీకు అప్లికేషన్ ఫీజు లేదన్నాను కదా. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేయాల్సింది కూడా ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి. ఈ విధంగా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అప్లై చేయడానికి మనకు ఒక అప్లికేషన్ ఫామ్ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చాలామంది అప్లై అయితే కూడా చేస్తున్నారు. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ఫామ్ కావాలన్నా, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫుల్గా చెక్ చేయాలనుకున్నా సరే డిస్క్రిప్షన్ మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక అప్లై చేయడానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, యాక్చువల్లీ నోటిఫికేషన్ చూసుకుంటే అఫీషియల్లీ ఆన్లైన్లో ఈ నెల 6వ తారీఖు అంటే జూలై 6వ తారీఖున రిలీజ్ అయితే చేశారు. సేమ్ డేట్ నుంచే ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 5వ తారీఖు అంటే ఆగస్ట్ 5వ తారీఖు లాస్ట్ డేట్గా మ్యాచ్ అయితే చేశారు. సో ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. అండ్ ఆల్సో మీరు అప్లికేషన్ని సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది మీకు నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంటుంది. దానితో పాటు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏదైతే నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్స్ అయితే ఇస్తానన్నా అక్కడ కూడా మీకు అడ్రస్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇటువంటి జాబ్స్కి ట్రై చేస్తుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.